ఒకరోజు వేట కోసం అడవిలో తిరుగుతున్న సింహానికి ఓ ఆవు కనిపించింది. వెంటనే తన ఆహారం దొరికిందని ఆవును వెంబడించింది. చాలా దూరం తరిమింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఓ బురదగుంట కనిపించింది. ఆవు తను తప్పించుకోవడం కోసం ఆ బురదగుంటలో దూకింది. వెంటనే దాని వెనకాలే 5 అడుగుల దూరంలో సింహం కూడా దూకింది. అయితే దూకిన వెంటనే అర్థమైంది ఏంటంటే అది బురద చిక్కగా గట్టిపడిన బురద. అందులో ఒక్క అడుగు కూడా కదలడానికి వీలు లేకుండా ఈ 2 చిక్కుబడిపోయాయి. కాస్త నెమ్మదించిన తర్వాత ధైర్యం చేసుకుని ఆవు అడిగిందట, నీకు యజమాని ఎవరైనా ఉన్నారా అని. సింహం అందట, నాకు యజమాని, ఈ భూమి మీద ఇంకా నాకు యజమాని ఎవరు పుట్టలేదు, నేనే యజమానిని, ఈ అడవికి రాజును అన్నదట. వెంటనే ఆవు సమాధానం చెప్పింది, నువ్వు నీ యజమాని లేకుండా పుట్టడమే నీ దురదృష్టం. నాకు యజమాని ఉన్నాడు, నన్ను తప్పకుండా వెతుక్కుంటూ వస్తాడు, నన్ను కాపాడతాడు. నా యజమాని అంటూ ఉండడం నాకు అదృష్టం. నీకు యజమాని లేకపోవడం నీ దురదృష్టం. అందుకే నువ్వు చచ్చిపోబోతున్నావు. ఇలాంటి సింహాలు మనకు సమాజంలో చాలా మంది కనిపిస్తారు. నాకు తిరుగు లేదు, నాకు అన్నీ తెలుసు అని అనుకునే వాళ్ళు ఇలాంటి సింహం ఎదుర్కొన్న స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. తనకంటూ యజమాని ఉండే మార్గాన్ని చూపించే వాళ్ళు ప్రాణాలని కాపాడడానికి కూడా ముందుకు వస్తారు. ఇలాంటి పరిస్థితే ఎవరికి ఎదురు కాకూడదు అనుకుంటే ప్రతి మనిషికి ఒక గురువు, ఒక మెంటార్, ఒక కోచ్ ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి అవసరం లేదని అనుకున్న వాళ్ళు ఈ సింహం స్థితే ఎదుర్కోవాల్సి వస్తుంది.